ఈ వెదర్‌లో వేడి వేడి అన్నంలో మంచి నాన్ వెజ్ పికిలేసుకొని తింటే ఎంత బావుంటుంది. సో, ఈరోజొచ్చి నేను నాన్ వెజ్ పికిల్ చేశాను అనమాట. ఫ్రెష్‌గా మసాలాలు పట్టించుకోవాలండి. అండ్ ఫ్రాన్స్‌ని బటర్ మిల్క్‌లో వాష్ చేసుకొని, ఇలా నీట్‌గా వేసుకొని, పసుపు, ఉప్పు వేసుకొని, మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అప్పుడే టేస్ట్ బావుంటుంది. సో, నేను ఇలా మంచిగా మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టా అనమాట. ఒక 10 మినిట్స్. అప్పుడే నాన్ వెజ్ స్మెల్ పోయి నీట్‌గా వస్తుంది. అండ్ చికెన్ కూడా పసుపు, ఉప్పు వేసి బాయిల్ చేసుకున్నా అనమాట. బాయిల్ చేస్తే ఏంటంటే నాన్ వెజ్ అనేది దీంట్లో ఉన్న అంటే ఏమన్నా యాంటీ బ్యాక్టీరియా కానీ చనిపోతాయన్నమాట. వా బాయిల్ చేసి మనం ప్రిపేర్ చేసుకోవాలి. బాయిల్ చేశాక ఇలా ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్‌లోకి వచ్చేలా. మరీ ఎర్రగా కాల్చకూడదండి. జస్ట్ ఇలా గోల్డెన్ కలర్‌లోకి వస్తే సరిపోతుందనమాట. మరీ ఎక్కువ అంటే ఎర్రగా వస్తే ఏంటంటే పీస్ అనేది చాలా గట్టిగా అయిపోతుంది. సో, అలా చేసుకొని ఇంకా నేను ఆయిల్‌లో అల్లం పేస్ట్ అండ్ సాల్టు, పసుపు వేశాను. ఇది గోల్డెన్ కలర్‌లోకి రావాలనమాట. అల్లం పేస్ట్ అనేది పచ్చి వాసన పోవాలి. అప్పుడే టేస్ట్ బావుంటుంది. లేకపోతే చెడిపోతుంది నాన్ వెజ్ అనేది. సో, అలా మంచిగా ఫ్రై చేసుకొని తర్వాత చికెన్ పీసెస్ అనేవి నేను ఆయిల్‌లో వేసేసాననమాట. వేసేసి ఒక 2 మినిట్స్ మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. సో, మంచిగా ఫ్రై అవ్వనిచ్చిన తర్వాత దీంట్లోకి మనం ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా అనేది వేసుకోవాలనమాట. సో, గరం మసాలా ఏంటంటే చాలా మసాలాలు వేసుకుంటారు కదా! అలా వేసుకోవడం కంటే ఇలా మిక్స్ చేసి అంటే ధనియాలు కానీ, పట్ట లవంగ అండ్ మిరియాలు, జీలకర్ర అన్నీ ఫ్రై చేసుకొని అలా మిక్స్ చేస్తే చాలా బావుంటుందనమాట. సో, అందుకని చెప్పి నేను ఒకేసారి ప్రిపేర్ చేసుకుంటాను. ఇలాంటి పికిల్స్‌లోకి ఫ్రెష్‌గా ప్రిపేర్ చేసుకుంటేనే చాలా బావుంటుంది. సో, ఇదిగోండి నేనైతే ఎక్కువ మసాలాలు తినను. అందుకని చెప్పి జస్ట్ ఒక స్పూన్ ఏసుకుంటున్నాను. మీకు కావాలంటే 1 ½ స్పూన్ ఏసుకోవచ్చు. ఇది వచ్చి పావు కేజీ చికెన్ అనమాట. పావు కేజీ చికెన్‌లోకి నేను జస్ట్ 1 స్పూనే వేసుకుంటున్నాను. అండ్ కారం వచ్చి మీకు రుచికి తగినంత అనమాట. నేనైతే 1 ½ స్పూనే వేసుకుంటా అండి. ఎక్కువ వేసుకోను కారం గూడా. మాక్సిమం నేను చాలా అవాయిడ్ చేస్తా ఆయిల్ ఫుడ్ అనేది. కాకపోతే సమ్‌టైమ్స్ తినాలనిపిస్తది గదా! ఇలా స్టోరేజ్ చేసుకుంటే ఎప్పుడైనా టైం లేనప్పుడు మనకి యూజ్ అవుతుంది గదా! సో, అండ్ నేను కరివేపాకు కూడా వేసుకున్నా అనమాట. టేస్ట్ అనేది చాలా బావుంటుంది. అండ్ పికిల్ చెడిపోదనమాట. ఫ్లేవర్ చాలా బావుంటుంది. అందుకే వేసుకున్నా. నెక్స్ట్ వచ్చి ఫ్రాన్స్ పికిల్ అండి. ఫ్రాన్స్‌ని కూడా మంచిగా బాయిల్ చేసుకోవాలి. అప్పుడే బావుంటాయన్నమాట టేస్ట్ అది. సో, మంచిగా బాయిల్ చేసుకుంటే ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి వాటర్ అన్నీ ఇనికిపోవాలన్నమాట. ఇలా వచ్చిన తర్వాత మనం ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఏంటంటే మంచిగా హీట్ అవ్వనివ్వాలి. హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్ మీద బాయిల్ చేసుకోవాలన్నమాట. అప్పుడే పీస్ అనేది మనకి కొంచెం జ్యూసీగా కొంచెం లైట్‌గా అంటే గట్టిగా క్రంచీగా ఉంటుందనమాట. లో ఫ్లేమ్ మీదే ఇట్లా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలండి. అలా ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకొని సేమ్ చికెన్ పికిల్‌కి ఎలా ప్రాసెస్ చేసుకున్నామో అల్లం పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. పచ్చి వాసన అనేది పోవాలనమాట. అప్పుడే టేస్ట్ బావుంటుంది పికిల్ టేస్ట్ అనేది. మంచిగా ఫ్రై అవ్వనిచ్చిన తర్వాత దీంట్లోకి పసుపు అండ్ అంటే ఆ ముక్కలు వేసేసాక పసుపు వేసుకోవాలి. అండ్ సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని ఇంకొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వాలనమాట. అప్పుడు కొంచెం పసుపు కానీ అన్ని ఫ్లేవర్స్ అనేవి మంచిగా జ్యూసీగా, క్రంచీగా పికిల్‌లోకి సరిపోతాయి అనమాట. సో, ఇలా మంచిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. లో ఫ్లేమ్ మీద చేసుకోవాలి పికిల్ అనేది. లో ఫ్లేమ్ మీద చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మసాలా వేయాలి. మంచిగా ఫ్రై చేసుకొని ఇప్పుడు కొంచెం ఒక 10 మినిట్స్ అనమాట ఇట్లా ఫ్రై చేసుకోనివ్వాలి. చేసిన తర్వాత కొంచెం మసాలా వేసుకొని మనం చేసిన ఇంకేం మసాలాలు వేయనవసరం లేదండి. ఈ ఒక్క మసాలా ఉంటే చాలనమాట. మిరియాలు కానీ అన్నీ సరిపోతాయి దీంట్లో. ఇది జస్ట్ వేసుకొని అండ్ ఒక స్పూన్ కారం. దీంట్లోకి ఒక స్పూన్ కారం సరిపోతుందండి. ఎందుకంటే ఇవి కూడా ఒక 250 గ్రామ్స్ అనమాట. సో, మీకు కావాలంటే ఇంకొక హాఫ్ స్పూన్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు. అంతకు మించి వేసుకోకూడదు పికిల్‌లో. నాకైతే ఒక స్పూన్ సరిపోతుంది. వేసుకొని కరివేపాకేసుకొని జస్ట్ కారం వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ ఉంచాలనమాట. ఎక్కువ సేపు ఏమి ఉంచకూడదు.
ఒక్క 5 మినిట్స్ తర్వాత చల్లారాక లెమన్ పిండుకున్నా నేను. లెమన్ వేసుకోవాలి లాస్ట్‌లో. అది కూడా చల్లారిన తర్వాతనే లెమన్ పిండుకోవాలనమాట. అంటే వేడి వేడిగా ఉన్నప్పుడు పిండుకోకూడదు లెమన్ అనేది. అప్పుడు టేస్ట్ వస్తుంది. సో, ఇది నా మీల్ ప్లేట్ అండి లంచ్. వెదర్ అయితే చాలా కూల్‌గా ఉంది. వేడి వేడి అన్నంలో ఈ పికిలేసుకొని తింటుంటే నిజంగా సూపరే అనమాట. ఈరోజైతే నేను ఫుల్‌గా తినేసాను. సో, మీరు కూడా ఎంజాయ్ చేయండి ఈ సండే ఇలాగా మంచిగా పికిల్స్ చేసుకొని బయట కొనుక్కొని తినడం కంటే అంత క్వాలిటీ ఉండవన్నమాట. ఆయిల్ కానీ అవన్నీ. మనం ఇంట్లో ప్రిపేర్